పిల్లల కోసం బ్రెడ్ బజ్జీ చేశాను. నేను చేసిన బ్రెడ్ బజ్జీ ఎలా ఉందో మీరే చెప్పాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని, అందులో కావాల్సిన క్వాంటిటీలోకి బేసన్ అంటే శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్టు, పసుపు, కారం వేసి వాటర్‌తో మిక్స్ చేసుకున్నాను. ఇది పూర్తిగా పల్చగా కాకుండా నార్మల్ మీడియం కన్సిస్టెన్సీలోనికి బ్యాటర్ అనేది తయారు చేసుకోవాలి. 4 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. అలాగే నేను ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసుకొని, స్టఫింగ్ కోసం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం లేదంటే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సరిపడా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్‌ని మనం కలుపుకున్న బ్యాటర్‌లో ఇటు అటు కొంచెం డిప్ చేసి ఎక్కువ సేపు బ్రెడ్ ఉంచకూడదు అందులో. డిప్ చేసి ఇలా వేసుకోవాలి. బ్యాటర్‌లో ఎక్కువ సేపు పీస్ అనేది ఉంచితే విరిగిపోతుంది. అలాగే ఆయిల్‌లో కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోతుంది. క్రిస్పీగా అయిపోతే బజ్జీ టేస్ట్ ఉండదు, బాగోదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. కొంతమంది పిండి కలిపేటప్పుడు అందులో బేకింగ్ సోడా కూడా వేస్తారు. బట్ సోడా వేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా కలుపుకుంటే సరిపోతుంది. సోడా కొంచెం ఎక్కువైనా సరే ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది. ఇప్పుడు వీటిని ఇలాగా చాక్‌తో మధ్యలో ఖాళీ చేసి అందులోకి మనం తీసుకున్న స్టఫింగ్‌ని ఫిల్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్‌లో నిమ్మరసం పిండుకుంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ బ్రెడ్ బజ్జీ మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి.